ఎప్పుడు రొటీన్గా చేసుకునే వంటకం కాకుండా వెరైటీగా టేస్టీగా ఉండే కుంభకోణం కడప వంటకం మిల్లెట్ రవ్వతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చెప్పేస్తా. 1 కప్పు పావుకి మిల్లెట్ రవ్వ అరగంట నానబెట్టి పెట్టుకోవాలి. 1 కప్పు పెసరపప్పు, 1 పెద్ద కందగడ్డ చక్కగా కడిగి ఇసుక లేకుండా చూసి పెట్టేసుకోవాలి. ఇక 2 టమాటాలు తరిగి 1 ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 2 స్పూన్ల వేయించిన శనగపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ సోంపు, 6 వెల్లుల్లి రెబ్బలు, ఇక 1 ఇంచు అల్లం ముక్క, 10 పచ్చిమిరపకాయలు, 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, అనస పువ్వు, 1 స్పూన్ సోంపు గింజలు సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కుక్కర్లో నానబెట్టిన పావుకి మిల్లెట్ రవ్వ, పెసరపప్పు, 3 ముక్కలుగా కోసిన కందగడ్డ వేసి 3 కప్పుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని దించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ తగ్గాక మూత తీసి అందులోని కందగడ్డలను 1 ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. కందగడ్డపై పొట్టు తీసి చల్లారిన తర్వాత మెత్తగా క్రష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. 1 మిక్సీలో పచ్చి కొబ్బరి తురుము, శనగపప్పు, గసగసాలు, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ముద్ద పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేయ విధానం ఏంటో చూద్దాం. 1 కుక్కర్లో తగినంత ఆయిల్ తీసుకొని అందులో ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనస పువ్వు, సోంపు గింజలు వేసి దొరగా వేగిన తర్వాత కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దొరగా వేయించుకున్న తర్వాత తరిగిన టమాటా ముక్కలు వేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి చక్కగా వేయించుకొని టమాటా ముక్కలు పొట్టు ఊడే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసి చక్కగా కలుపుకొని తగినన్ని నీళ్లు కలుపుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న సిరిధాన్యపు రవ్వ, పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. బాగా కలియబెట్టి ఉప్పు సరిచూసుకొని సుమారు 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న కందగడ్డ కలుపుకొని బాగా కలియబెట్టి 2 నిమిషాలు ఉడకనిచ్చి దింపుకోవాలి. అంతే, వేడివేడి సిరిధాన్యపు కడప కమ్మగా ఉంటుంది.